ఉన్నత స్థానంలో నేనుండాలనే కోరిక కోరుకోవాలని నిన్నెతుక్కుంటూ వస్తే శ్మశానంలో కనపడ్డావు. నువ్వెంత ఉన్నత స్థానానికి వెళ్ళినా రావాల్సిన స్థానం ఇదేనని కాటి కాపరితో చెప్పించావు. ఇంకా నిన్నేమడగాలి శివ? వేల కోరికలు కోరుకొని గుడి బయటకొస్తుంటే ప్రసాదంగా బూడిదిచ్చారు. నేను నీకేమిచ్చినా నువ్వు సొంతంగా ఏది పొందినా నా శరీరం మీద ఎప్పుడు ఉండేది, నీ శరీరం ఎప్పటికైనా పొందేది ఇదేనని పూజారితో చెప్పించావు. ఇక నిన్నేమడగమంటావు శివ? కోపాన్ని ఆధీనంలో ఉంచుకునే వరమడుగుదామని వస్తే పూలబాణం వేసినందుకు మన్మధుణ్ణి భస్మం చేశావని, తలుపుకు అడ్డంగా నిలబడ్డందుకే కొడుకు తల నరికేశావని చెప్పారు. అది విని వెనక్కి వెళ్ళిపోవడం తప్ప ఏం చేయగలను శివ? ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు నీకు చెప్పుకుందామని వస్తే ఆయనే గొంతులో విషాన్ని పెట్టుకొని మింగలేక కక్కలేక కష్టపడుతున్నాడనే మాటలు విన్నాను. ఇక నేను చెప్పుకోవాలనుకోవడం మూర్ఖత్వమే కదా శివ? రాక్షసులు అంతమవ్వాలనే వరమిమ్మని అడుగుదామని వస్తుంటే నీ దర్శనం చేసుకొని ఆనందంతో తాండవం చేసుకుంటూ వస్తున్న రాక్షసులు నాకు ఎదురుపడ్డారు. నాకు నువ్వెంతో వాళ్ళు అంతే అనుకొని నిన్నింకేం అడుగుతాను శివ?